మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్ హీట్ ఎక్కాక అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయలకు వేగేటట్టు. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ జీరా, ఇప్పుడు ఇందులోనే ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. కోడిగుడ్డు ఉల్లిపాయ కారం చాలా బాగుంటుందండి. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా కూడా తినాలి. ఈ జీరా ఆవాలు వేగిన తర్వాత ఇందులో ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను, సో ఆనియన్స్ కూడా 4 తీసుకున్నా. ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, కొరియండర్, 4 లేదా 3 గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని ఇలా వేసుకొని చక్కగా కలిపి కాసేపు వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం ఎక్కువ వేసుకుంటున్నా. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం గుడ్డు ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాం కదా పక్కన, వాటికి ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనం వేసుకున్న మసాలాలన్నీ ఉప్పు కారం అంతా చక్కగా లోపల వరకు వెళ్ళి చక్కగా గుడ్డు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఇలా అన్ని గుడ్లు ఘాట్లు పెట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి కర్రీలో వేసుకోవడం. ఇంకా ఎగ్స్ అన్ని కర్రీలో వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలిపి ఇంకో 5 మినిట్స్ వేయించుకోండి. మొత్తం చక్కగా వేగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా 5 మినిట్స్ తర్వాత ఎలా అయిపోయిందో. ఇంకా ఈ స్టేజ్లోకి వచ్చా కర్రీ అయిపోయినట్టని ఇంక తినేయడమే.